హలో గాయ్స్, వచ్చి మనం థీఫ్ సిమ్యులేటర్ గేమ్ అయితే ఆడబోతాం గైస్. చూద్దాం గైస్ గేమ్ ఎలా ఉండబోతుంది. వచ్చేసి మన హౌస్ అనమాట గైస్. ఇప్పుడైతే లోపల వెళ్ళి చూద్దాం ఎలా ఉందో హౌస్. ఓకే, డూ యూ హ్యావ్ మనీ ఫర్ అవర్ కిడ్స్ ట్రీట్మెంట్? ఓకే, నో, ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ హిస్ కండిషన్ ఈస్ గెట్టింగ్ వర్స్ ఎవ్రీ డే. గో అవే అండ్ బ్రింగ్ మనీ. ఓకే గైస్, ఈ గేమ్ లో మన క్యారెక్టర్ కి వైఫ్ ఉంది, అలాగే ఒక బాబు కూడా ఉందన్నమాట. ఆ బాబు కండిషన్ వచ్చేసి చాలా సీరియస్ గా ఉందన్నమాట గైస్. ఇప్పుడైతే మనకి ఇమీడియట్ గా డబ్బులు కావాలి కాబట్టి ఇప్పుడైతే మనం రాబ్ చేసాం గైస్. ఇంటింటికి వెళ్ళి మనం అయితే దొంగతనం అయితే చేద్దాం గైస్. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫస్ట్ ఇంటి కాడికి అయితే వెళ్ళిపోదాం గైస్. చూద్దాం గైస్ మనం దొంగతనం చేయగలమో లేదో. ఓకే గైస్, ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం అన్నమాట ఫస్ట్ హౌస్ కాడికి. మనం అయితే దొంగతనం చేసే హౌస్ కాడికి. చూద్దాం గైస్ మనం దొంగతనానికి పనికొస్తామో లేదో గైస్. ఇప్పుడైతే మెల్లగా పోదాం గైస్. ఓకే గైస్, మంచిగా సౌండ్ వినండి గైస్. గుర్రు సౌండ్ వస్తుంది నాకైతే. మీకు కూడా వస్తుందో లేదో ఓకే, వస్తుంది. గేమ్ కాబట్టి నైట్ అవుతుంది కాబట్టి పండుకొని అనుకోండి గైస్. ఇప్పుడైతే మనకి మంచి ఛాన్స్ అయితే దొరికింది అన్నమాట. ఇప్పుడైతే వెళ్ళి అన్ని దొంగతనం అయితే చేయొచ్చు గైస్. గుర్రు సౌండ్ ఆగిపోయింది ఏమి. ఓకే గైస్, ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. గుర్రు సౌండ్ అయితే ఆగిపోయింది, మేబీ లేచిరైంది. ఓకే, లేసి కిందికి వస్తారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ గేమ్స్ ఉన్నాయి గైస్ ఇక్కడ. ఇది కూడా తీసుకుందాం. ఇక్కడ 50 రూపీస్ ఏమో వస్తుంది గైస్ దీంతో. ఓకే గైస్, ఇక్కడ టీవీ కూడా ఉంది గైస్. టీవీ తీసుకుందాం గైస్ ఇప్పుడైతే వెళ్ళి. ఓకే గైస్, వెళ్దాం గైస్ బయటికి. ఓకే గైస్, ఇక్కడ పోలీస్ సౌండ్ అయితే వస్తుందన్నమాట గైస్. మెల్లగా తొంగి చూద్దాం, పోలీసులు ఇక్కడనే ఉన్నారా బయటికి వెళ్ళిపోయారా చూద్దాం గైస్ మెల్లగా. ఓకే గైస్, ఇక్కడనే ఉన్నారు గైస్ పోలీసులు అయితే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే టీవీని పడేసి నార్మల్ పీపుల్ లెక్క నడుచుకుంటూ పోదాం గైస్. ఈ ఇంటికి ఓనర్ తీరు యాక్టింగ్ చేద్దాం గైస్. మనం అయితే ఇంటి ఓనర్ గైస్. మనం అయితే ఇప్పుడు తెలుసా గైస్ మీకు? ఓనర్ అంకుల్, నేను ఓనర్ అంకుల్, పోలీస్ అంకుల్, నేను ఓనర్ ఈ ఇంటికి. తెలుసా మీరెందుకు వచ్చారు నాకు అర్థమైతలే. ఓకే గైస్, మేబీ మనం పట్టుకోరు అనుకుంటా గైస్. మన యాక్టింగ్ పనికి రాలేదు ఇక్కడ మేబీ. ఓకే, మనం పట్టుకోదన్నమాట. మళ్ళీ స్టార్ట్ అయితే అయిందన్నమాట గేమ్ ఫస్ట్ నుంచి. మళ్ళీ రాబ్ చేయడానికి అయితే వెళ్ళిపోదాం గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి మీకు యూనిక్ కంటెంట్ కావాలంటే, గేమింగ్ కంటెంట్ కావాలంటే గైస్. మనం అయితే ఫైనల్ అయితే వచ్చేసినాం అన్నమాట ఈ హౌస్ కాడికి అయితే. గైస్ వచ్చేసినాం ఇక్కడికి. లోపలికి అయితే వెళ్ళిపోదాం. మెల్లగా పోదాం గైస్. ఈసారి అయితే పోలీసు సౌండ్ అయితే వస్తలేదు మనకైతే అంతగా. ఓకే గైస్, ఇక్కడ టీవీ గైస్. మళ్ళీ ఓనర్ వాళ్ళే పోలీస్ కి ఫోన్ చేశారు అనుకుంటా. ఓకే, టీవీ కూడా తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టీవీ వచ్చేసి అలా పెడదాం గైస్. వెళ్ళి ఐ మీన్ కార్ డిక్కీలో అయితే పెడదాం. మరి పోలీసులు లేరు గైస్. మ్యాప్ లో పోలీసులు అయితే ఓళ్ళు కనబడతలే గైస్. ఇప్పుడైతే ఇక్కడ ప్లే చేసేద్దాం. ఇది కూడా బంద్ చేద్దాం డిక్కీ గైస్. ఇప్పుడు వెళ్ళి ఇంకా సామాన్లు ఏమున్నాయి అన్ని మనం అయితే లేపేద్దాం గైస్. ఐ మీన్ దొంగతనం వేసాం. క్యాండిల్ 50, రిమోట్ హౌస్ ఫోన్ అంట. ఫోన్ గైస్. ఓకే, ఫోన్ తో ట్రాక్ చేయొచ్చు కదరా మనని. కరెక్ట్ అన్న తీసుకోవడం. ఓకే గైస్, మన బ్యాగ్ వచ్చేసి ఫుల్ అయితే అవ్వడానికి అయితే వచ్చింది అన్నమాట. ఇక్కడ ఉన్నది ఓకే, క్యాండిల్ స్టాండ్ అంట 50, అబాకస్, వాల్ క్లాక్ అంట. ఓకే గైస్, మన బ్యాక్ ప్యాక్ వచ్చేసి ఫుల్ అయితే అయిపోయింది అనమాట. తర్వాత చేసుకుంటా గైస్ ఇంట్లో. ఇప్పుడైతే వెళ్ళిపోదాం గైస్. మనం అయితే పోలీసు వాళ్ళు ఇవ్వలేరుగా పోలీసు గైస్. ఇప్పుడైతే కార్కి వెళ్ళిపోదాం గైస్ ఇక్కడ నుంచి అయితే. మనమైతే ఇప్పుడు పాన్ షాప్ కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. అమ్మడానికి వచ్చేసాం పాన్ షాప్ కి అయితే గైస్. వచ్చేసాం ఇప్పుడైతే వెళ్ళి ఇక్కడ అయితే అన్ని అమ్మేద్దాం గైస్. మనమైతే ఫైనల్ గైస్ మనమైతే అన్ని అమ్మేసినాం అన్నమాట. బట్ ఒక టీవీ అయితే ఉంది, ఆ టీవీని కూడా మనమైతే అమ్మేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి టీవీ తీద్దాం గైస్. ఇప్పుడైతే వెళ్ళి ఈ టీవీని కూడా మనమైతే అమ్మేద్దాం. సెల్ అయితే వేసేద్దాం గైస్. దీనికి మనకైతే $1000 అయితే $1000 అయితే వచ్చినాయి అన్నమాట గైస్. ఇప్పుడైతే కార్ ఎక్కి ఇంకొక ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం దొంగతనం చేయడానికి. ఓకే గైస్, ఇప్పుడైతే ఓవర్ దొంగతనం చేయొద్దు గైస్. అది వచ్చేసి తాదా తప్పనమాట గైస్. మళ్ళీ వచ్చేసినాం గైస్ ఈ ఇంటికే మనం దొంగతనం చేయడానికి. దొంగతనం చేయడం చాలా తప్పు గైస్. వచ్చేసి గేమ్ కాబట్టి లైట్ తీసుకుని గైస్. గేమ్ లా అంటే గేమ్ తీరాడాలి గైస్. గేమ్ లో ఏం కాదు, దొరికినా రియల్ లైఫ్ లో దొరికితే తాడా తీస్తారు గైస్. ఇక్కడ ప్లేట్ ఉంది, వాల్ క్లాక్, సారీ ప్లేట్ అంటున్నా, పెయింటింగ్ గైస్. పెయింటింగ్ $1000 గైస్. వాట్ ద హ్యాక్, $1000 పెయింటింగ్. ఇప్పుడైతే వచ్చేసి మన కార్ ట్రంక్ లో అయితే పెడదాం. ఐ మీన్ డిక్కీ ఓపెన్ చేసి పెడదాం గైస్. ఓకే, పెట్టేసినాం. ఇప్పుడైతే ఇంకొక పెయింటింగ్ చూసిన అనుకుంటా మేబీ గైస్. అక్కడ పెయింటింగ్ ఉంది, అది కూడా $1000 అనుకుంటా మేబీ. డోర్ బంద్ చేద్దాం. పోలీసు వాళ్ళు వచ్చిన డోర్ ఎందుకు ఓపెన్ ఉందిరా అని డౌట్ రావద్దు గైస్. డోర్ ఓపెన్ చేసి మనం అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఈసారి మనమైతే దొరకం గైస్. ఒక్కసారి దొరికినాం గైస్, రెండోసారి దొరికే ప్రసక్తే లేదు గైస్. ఓకే, బంద్ చేద్దాం. ఇప్పుడైతే పాన్ షాప్కి అయితే వెళ్ళిపోదాం గైస్. ఎందుకంటే ఏం సామాన్లు కనబడతలే కాబట్టి చూద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూద్దాం గైస్, ఈ డోర్ ఓపెన్ అవుతుందా. ఓకే గైస్, ఈ డోర్ అయితే ఓపెన్ అయితే లేదు. ఓకే, ఇక్కడ ఏం సామాన్లు లేవు. ఇంకా మెల్ల పైన పోయి చూద్దాం గైస్. పైన పోయి ఓకే పనుకోండి కదా అంకుల్. ఓకే ఓకే, సామాన్లు ఉన్నాయి గైస్. అక్కడ సామాన్లు ఉన్నాయి. ఐ మీన్ థింగ్స్ ఉన్నాయి. ఓకే గైస్. ఓకే గైస్, వాడు వండుకోలేడు, వాడు పని చేసుకుంటుంది. ఈసారి అయితే ఫ్రిడ్జ్ ఉంది ఇక్కడ. ఫ్రిడ్జ్ ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవుతుంది గైస్. ఫ్రిడ్జ్ అయితే డోర్స్ అయితే అన్ని ఓపెన్ అవుతలేవు అన్నమాట. ఇప్పుడైతే వెళ్ళి నా దగ్గర ఉన్న వస్తువులను అమ్మేసాం గైస్. ఇక్కడ మన దగ్గర క్రోబార్ కూడా ఉంది అన్నమాట.
గైస్ ఇప్పుడైతే వెళ్దాం గైస్. మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దొరికినాయి అని పెయింటింగ్స్ $1000 గైస్. టీవీ అంత ప్రైస్ గైస్ పెయింటింగ్ వచ్చేసి. గైస్ ఇప్పుడైతే దీన్ని వెళ్ళి అమ్మేద్దాం గైస్. మనమైతే పాన్ షాప్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. గైస్ మనమైతే వెళ్ళిపోదాం పాన్ షాప్కి అయితే. గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంతవరకు చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. మనమైతే పాన్ షాప్కి అయితే వెళ్ళిపోదాం గైస్. మనమైతే మన కార్ వచ్చి వేరే లెవెల్ నడుపుతాం గైస్. మనమైతే షెట్ గైస్ కార్ హాలత్ చూడండి గైస్. మొత్తం డిస్ట్రాయ్ అయితే వేసేసాం అన్నమాట. ఇట్లా పోయినా లేదో మనమైతే డిస్ట్రాయ్ అయితే వేసేసాం అనమాట. మొత్తం కార్ డ్యామేజ్ అయిపోయింది గైస్. చూడండి ఒక్క 3 పైల మీద నడుస్తుంది గైస్. ఏంది ఈ టైర్ ఏమైందిరా? ఒకటి పైనకి ఉంది ఒకటి లోపల. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే పాన్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఏం గైస్ టైర్ మొత్తం ఎరగొట్టేసాం అనుకుంటా గైస్. ఓకే షెట్ గైస్ మొత్తం కార్ మొత్తం డిస్ట్రాయ్ అయితే అయిపోయింది అనమాట. ఓకే షెట్ మొత్తం పొగ వస్తుంది గైస్. మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాన్ షాప్లో అన్ని అమ్ముదాం గైస్. లోపలికి అయితే వెళ్దాం. కేస్ మొత్తం డిస్ట్రాయ్ అయితే అయిపోయింది అనమాట. పెయింటింగ్ తీసుకొని వెళ్ళి అమ్ముదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. కేస్ పెయింటింగ్ తీసుకొని పోయి అమ్ముదాం గైస్. ఇప్పుడు దొంగతనం చేసిన పైసలన్నీ కార్ రిపేరింగ్కే అయిపోతాయి అనుకుంటా. మేబీ 4450 ఉన్నాయి మన దగ్గర ప్రెసెంట్ అయితే. ఇప్పుడైతే యాడ్ అయిపోయినాయి 5600 అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకొక పెయింటింగ్ ఉంది కదా మన దగ్గర, ఇది కూడా అమ్మేద్దాం గైస్. మనమైతే గైస్ ఇది కూడా అమ్మేద్దాం. ఇప్పుడు కార్ ఎట్లా నాకైతే అర్థమవుతుంది గైస్. నడుచుకుంటూ పోవాలంటే చాలా కష్టం ఇప్పుడైతే. ఓకే గైస్ చూద్దాం. ఇప్పుడైతే మన దగ్గర 6600 అయితే ఉన్నాయి అన్నమాట. కేస్ నాకు ఏం అర్థమవుతుంది ఇప్పుడు కార్ పరిస్థితి. ఓ షర్ట్ ఏంద్రా ఇది? ఏంద్రా ఆటోమేటిక్ రిపేర్ ఆరా? నా పైసలు ఏం కట్టేయాలి అదే? నా పైసలు కనబడతలేవు ఏంద్రా? గైస్ డౌట్ కొడుతుంది గైస్. నా పైసలు ఏం కట్టేయాలి కదా? నాకైతే డౌట్ కొడుతుంది గైస్. ఓ బై గైస్ ఇక్కడ ప్రాపర్టీ ఫర్ సేల్ అంటే $70,000 గైస్. మనం ఏదొక రోజు కొందాం గైస్. ఒకవేళ మీ సపోర్ట్ ఈ వీడియో మీద ఉంటే నెక్స్ట్ టైం అదే కొంటా గైస్. అండ్ నెక్స్ట్ టైం కేసు మనమైతే ఇంటికి అయితే వచ్చినాం అన్నమాట. ఈ పైసలు సరిపోతాయో లేదో చూద్దాం. మన బాబు గేమ్ లో బాబు మెడికల్ చెక్ కి గో అవే అండ్ బ్రింగ్ మనీయా? ఏం బ్రింగ్ మనీ? పైసలు తెచ్చిన నేను. డూ యూ హ్యావ్ మనీ ఫర్ అవర్ కిడ్స్ ట్రీట్మెంట్? ఎస్ నా దగ్గర ఉన్నాయి 6600. నోవా అరే ఇప్పుడే కదరా దొంగతనం వేసిన. ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ దిస్ కండిషన్ ఈస్ గెట్టింగ్ వర్స్ ఎవ్రీ డే. గో అవే అండ్ బ్రింగ్ మనీ గైస్. మనం ఇప్పుడే పైసలు ఇచ్చింది. ఓకే గైస్ ఒకవేళ మీకు ఇలాంటివి ఇంకొక పార్ట్ కావాలంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మనం అయితే చాలా పూర్ ఇంట్లో ఉంటున్నాం. ఒకవేళ మీ సపోర్ట్ ఉంటే ఆ ఇల్లు కొందాం గైస్. 70,000 ఇల్లు అయితే కొందాం. ఓకే గైస్ గుడ్ బై గైస్.